ప్రేజులందరికీ మే నెల 29వ తేదీ అలసిన వాణిని ఊళ్ళ నుంచి మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా మన రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. మేము మా దేవునికి ప్రార్థన చేసితిమి. నెహెమ్యా 4:9. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు ప్రపంచమంతటిలోనున్న దేవుని ప్రజల యొక్క గొడ్డుబారిన జీవితములను గూర్చి మాట్లాడుచున్నవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమునకు, తిరుగుబాటుకు ఇది ఫలితం. ఈ దినములలో కూడా పాపమును బట్టి, అవిధేయతను బట్టి దేవుని ప్రజలలో ఎంతో గొడ్డుబారిన స్థితిని మనము చూచుచున్నాము. ఆయన ప్రజలలో నూతన జీవమును తీసుకొని వచ్చుట ద్వారా వారు ఆయన రక్షణను సంపూర్ణముగా అనుభవించున్నట్లు కృపగల దేవుడు కొంత శేషమును ఉపయోగించుకొనెను. యెరూషలేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములను, కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి నిర్మించుటకు దేవుడు నెహెమ్యాను తన జత పనివానిగా ఉపయోగించుకొనెను. ఎవరైతే దేవునికి లోబడి ఈ శేషములో నుండుటకు కోరుదురో వారు నెహెమ్యా, అతని సహాయకులు ఏ విధముగా గొప్ప వ్యతిరేకతను, శ్రమను ఎదుర్కొని జయమొందిరో ఆ విధముగా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి వ్యతిరేకత అయినా, అవమానమైన, అపహాస్యమైన ఎదుర్కొనుటకు సిద్ధపడుదురు. సన్బల్లటు యూదులను పరిహసించి హింసించు వారిలో ప్రధానుడు. నెహెమ్యా 4:1. అతనికి టోబియా అను ఇంకొక స్నేహితుడు గలడు. ఆ స్థలములో సన్బల్లటు, టోబియాలు మంచి పలుకుబడి, అధికారము గలవారు. దేవుని సేవకులుగా మనము అధికారము గలవారి నుండి, పలుకుబడి గలవారి నుండి వ్యతిరేకతను ఎదుర్కొందుము. సన్బల్లటు, టోబియాలు తమ ఉన్నత పదవిని యెరూషలేము ప్రాకారములు నిర్మించుటలో ఉపయోగించి ఉండవచ్చును. కానీ దానికి వ్యతిరేకంగా వారు తమ ఉన్నత స్థానములను, దేవుని పనిని ఆటంకపరచుటకు, ఆయన సేవకులకు శత్రువులగుటకు ఉపయోగించిరి. పౌలు ఫిలిప్పీ 2:21లో అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు అని చెప్పుచున్నాడు. మద్రాసులో దేవుని పని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆయన ఇటువంటి వ్యతిరేకతను గురించి మమ్ములను హెచ్చరించి దానిని ఎట్లు ఎదుర్కొనవలెనో నేర్పెను. కాబట్టి మద్రాసులోని యెహోవా షమ్మాకు వెళ్ళుటకు ముందు మాలో కొంతమంది రాత్రంతయు ప్రార్థించు భారము కలిగి ఉంటిమి. అధిక శ్రమలను, శత్రువు దాడిని ఎదుర్కొనవలెనని మాకు ముందే తెలిసినది. మేము పట్టుదలతో ప్రార్థించితేనే గాని అట్టి వ్యతిరేకతను ఎదుర్కొనలేమని మేము గ్రహించితిమి. మేము సమీపములోని పల్లవరపు కొండపై రాత్రంతయు ప్రార్థించుటకు తీర్మానం చేసుకొంటిమి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలమంతయు తేళ్ళు, జర్రులతో ఉన్నదని చూచితిమి. కొంతసేపు దేవుని వాక్యముతో గడిపి ప్రార్థించుటకు ఆరంభించితిమి. మాతో తీసుకొని వెళ్ళిన పెట్రోమాక్స్ దీపముల కాంతికి ఆ తేళ్ళు, జర్రెలు ఆకర్షించబడినవి. అవి మమ్మను సమీపించుట చూడగానే వాటిని చంపుటకు ఆరంభించితిమి. ఇది అసాధారణమైన అనుభవము. ఎందువలనగా ఒక ప్రక్క రాత్రంతయు ప్రార్థన చేయుచు మరొక ప్రక్క ఈ తేళ్లను, జర్రులను చంపుచుంటిమి. తెల్లవారుజామున సూర్యుడు చెన్నై పట్టణంపై ఉదయించుట చూచితిమి. అప్పుడు ప్రభువు స్పష్టముగా, తేట తెల్లముగా మాతో ఇట్లు మాట్లాడెను. తేళ్ళు, జర్రులు కుట్టినడేలా ఎంత బాధగా, విషపూరితముగా నుండునో అలాగే అతడి ప్రజల వలన చేదైన అనుభవములు, అధిక శ్రమలను అనుభవించవలనని ప్రభువు తెలిపెను. అప్పుడు ప్రభువు ఆ ప్రజలు మాకు హాని చేయుటకు ప్రయత్నించినప్పటికీ వారికి భయపడవద్దని, వారు జయమొందలేరని, మేము ఏ విధముగా తేళ్లను, జర్రులను జయించగలిగితిమో అదే విధముగా మమ్మను వ్యతిరేకించి బాధించు వారిని జయించగలమని ప్రభువు ప్రోత్సహించెను. ప్రభువు తేళ్ల ద్వారా, జర్రుల ద్వారా మాతో ఏదైతే మాట్లాడనో ఆ తరువాతి సంవత్సరములలో ఎదుర్కొనిన అనుభవములను బట్టి అది సత్యమని రుజువైనది. కాబట్టి మేము
పట్టుదలతో ప్రార్థించుట మాకు ఎంతో ప్రోత్సాహకరముగాను సహాయకరముగాను ఉండెను. మన సొంత జ్ఞానము, తెలివి, తలాంతులు, వరములు, శక్తి, బలమును బట్టి మనము శత్రువును జయించలేము. కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును ఎంతో నమ్మకముగా నెరవేర్చనని సాక్ష్యం ఇవ్వగలము. ఎంతగా ప్రజలు దేవుని పనిని ఆటంకపరచదలిచిరో అంతగా అది ఆశీర్వదించబడినది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.